ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుడైతిని. సంశయాలు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి. గురువర్ణ, దైవము సమస్తం మీరే. నా పూర్వ పుణ్య ఫలితం వల్లే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహా అరణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకరారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్య ఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడునగు నేనెక్కడ? ఈ విష్ణువాలయం నందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నీయు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాక నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలెనో దాని ఫలితం ఎట్టుదో విశదీకరించుము స్వామి అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కనుక వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితమొనరించిన జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా, అనగా ఈ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించిన, దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానమును చేయవచ్చు. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించని వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠానికి పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోవుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది ఎవరికైనా ఈ వ్రతమును ఆచరించవచ్చా? ఎవరైనా? ఆ వ్రతము యొక్క ఫలమేమిటి, విధానమేమిటి? వివరముగా విశదీకరింపుమని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, ఈ వ్రతానికి చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసాల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో
పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి ప్రకాశమానుండును అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతటా శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ దించవారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నాయా కదా అని కుశల ప్రశ్నములు అడిగాను. అంతట నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమ్మున నీ వెరుగని విషయము లేవియూ లేవు. అయినను నన్ను వచింపుట ఏమిటి స్వామి? విన్నవించుటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని నా కూడా పదార్థాలను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తన దయావలకోము వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేసిరి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకుంట్రి. కొందరు గర్వరిష్ఠులై కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడైన శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతును అని ఆలోచించెను. ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుంభ వనమాలాధ్య లంకారయుతుడై నిజరూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచు ముని పుంగళవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. 19వ రోజు పారాయణం మరునాడు తెలుసుకుందామా మరి.